హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిత బొటిక్. సారీ అండి, వీడియోస్ చేయటం లేట్ అవుతుంది ఎందుకంటే సెకండ్ ఛానల్ ఓపెన్ చేశానండి. భవిత బొటిక్ నుంచి సెకండ్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్ అని ఒక సెకండ్ ఛానల్ ఓపెన్ చేశాను. అందులో నేను నా హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ గురించి, హెల్త్ కేర్, స్కిన్ కేర్, అలాగే హెల్దీ కుకింగ్ హ్యాబిట్స్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోకి వచ్చేస్తే ఈరోజు నేను మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా బొటిక్ స్టైల్ ఎలా స్టిచ్ చేయాలనేది వీడియో ఉంటుంది. నెక్ ఫినిషింగ్ని ఈ వీడియోలో నేను వివరంగా చూపించబోతున్నాను అనమాట. ఇవి పార్ట్స్గా నేను డివైడ్ చేసి డీటెయిల్గా చూపిస్తున్నాను. నెక్ ఈ విధంగా ఫినిషింగ్ చేయటం ఎలాగో చూద్దాము. ముందైతే బ్యాక్ పార్ట్ని నెక్ను కట్ చేయకుండా లైనింగ్ని మెయిన్ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. మన మెజర్మెంట్ని చేయాలన్నమాట. వర్క్ చేయడానికి కరెక్ట్గా మన నెక్ ఏ షేప్ కావాలో, ఎంత విడ్త్ కావాలో, ఎంత లెంత్ కావాలో దాని మీదే మనకి మగ్గం వర్క్ చేయించుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం మనకి నెక్ వర్క్ అనేది కరెక్ట్గా చేసిస్తారు. ఈ విధంగా చూసుకుంటే బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్లో కటింగ్ చేసినట్లు చూస్తే షోల్డర్ నేను ఒక 6కి ఒక పాయింట్ తీసుకున్నాను. ఇది 40 సైజ్ బ్లౌజ్ అనమాట. నెక్ విడ్త్ వచ్చేసి ఒక 1/4 ఇంచు తక్కువ 3 అంటే 2.35. లెంత్ వచ్చేసి సుమారుగా 6 అంగుళాలు ఉంది. అలాగే చెస్ట్ వచ్చేసి 10 అంటే 40 అనమాట. సో వేస్ట్ వచ్చేసి 9 అంటే ఒక 8 వస్తుంది అనమాట. 32 అంటే డాట్తో సహా 9 వచ్చిందనమాట. సో ఇప్పుడు మెయిన్ పార్ట్ని, బ్యాక్ పార్ట్ని కరెక్ట్ సైడ్ పెట్టేసి లోపల వైపుకి మనకి కరెక్ట్ సైడ్కి లైనింగ్ పెట్టుకోవాలి. అంటే ఎదురుగా కరెక్ట్ సైడ్కి లోపల లైనింగ్ మెయిన్ పార్ట్ ఉండాలన్నమాట. కరెక్ట్గా మిడిల్లో ఫోల్డ్ చేసి కట్ పెట్టుకుంటాం కదా షోల్డర్ దగ్గర. నా కటింగ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉండే ఉంటుంది ఛానల్లో. ఒకసారి కటింగ్ వీడియో చూస్తే బ్లౌజ్ది మీకు అర్థమవుతుంది అనమాట. సో ఈ కట్ మిడిల్ కరెక్ట్గా రెండిటికి లైనింగ్కి మెయిన్ పార్ట్కి కరెక్ట్గా ఉండేట్టు చూసుకొని మిడిల్కి ఒక లూజ్ కుట్ అయితే వేసుకోవాలి. నేను చూపించినట్టు ఈ మార్కింగ్ ప్రకారం. ఫోల్డింగ్ తెలియట్లేదు కదా వీడియోలో, అందుకని ఈ విధంగా మార్కింగ్ లైన్ పెట్టుకున్నాను. కరెక్ట్గా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ క్లాత్ తక్కువ ఉండటం వల్ల నేను ఎక్కువ ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోలేకపోయాను అనమాట మెయిన్ పార్ట్. సో ఇలా ఉన్నప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టఫ్గా ఉంటుంది కదా, అందుకని టఫ్గా ఉన్నదాన్ని మీకు డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ చూపించాలని నేను ఈ వీడియోని డీటెయిల్డ్గా చూపిస్తున్నాను అనమాట. ఇది పార్ట్ 1 అనమాట. సో ఫస్ట్ బ్యాక్ పార్ట్ కుట్టుకోవాలి. ఇక్కడ నెక్ లైన్కి కొంచెం 1/4 ఇంచు లోపలికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ ఇక్కడ కూడా నెక్ లైన్ అంటే నెక్ విడ్త్కి అంటే షోల్డర్కి ఎంతవరకు కావాలో రెండిటికి సెట్ చేసుకొని ఈ విధంగా ఆ మార్కింగ్ ప్రకారం మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది నేను తర్వాత చెప్తాను ఎలాగా అనేది. ఇప్పుడు ఈ విధంగా మిడిల్కి కరెక్ట్గా పెట్టేసుకొని షోల్డర్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ అయినా జాయింట్ చేసుకోవచ్చు, లేదంటే మిడిల్ అయినా నెక్ లెంత్ అయినా జాయింట్ చేసుకోవచ్చు ఈ విధంగా. తర్వాత జాయింట్ చేసుకునేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సైడ్స్, ఆర్మ్ రౌండ్ ఎక్కడా కూడా లైనింగ్ లోపలికి ఉండాలి తప్ప బయటికైతే మెయిన్ పార్ట్ లోపలికైతే వెళ్ళకూడదు. సో ఈ విధంగా నెక్ లైను సన్నగా ఉంటుంది కాబట్టి మనకి డబుల్ పాదము అంటే రెగ్యులర్గా పెట్టే పాదము సరిపోదన్నమాట. కంపల్సరీగా సింగిల్ ఫుట్ అంటే పైపింగ్ ఫుట్ మార్చాల్సిందే. సో ఫినిషింగ్తో మనం బొటిక్ స్టైల్లో మగ్గం వరకు స్టిచ్ చేయాలనుకుంటే బ్లౌజ్ని కంపల్సరీగా ఇలాగా పైపింగ్ ఫుట్ని తీసుకోవాల్సి ఉంటుంది, సింగిల్ పాదంని. ఈ సింగిల్ పాదం అనేది 2 వైపులా కూడా చేంజ్ చేసుకునేటట్లు 2 రకాలుగా ఉంటుంది. రైట్ హ్యాండ్ వాళ్ళకి నేను చూపించిన పాదం సరిపోతుంది. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ ఎంబ్రాయిడరీ లైన్ పక్క నుంచి స్టిచ్ పడుతూ ఉండాలి. నేను చూపించినట్లు కాస్త కూడా గ్యాప్ లేకుండా ఇలా ఈ విధంగా నేను పట్టుకున్నట్లు 2 చేతులతో బ్లౌజుని పట్టుకోవాలి. చంకలు కూడా పైకి కిందకి అవ్వకుండా లైనింగ్ అనేది లోపలికే ఉండేట్టు చూసుకొని సెట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ ఈ నెక్ లైన్ పక్క నుంచి నీట్గా ఫినిషింగ్తో స్టిచ్ చేయాలి. హడావుడిగా ఫాస్ట్గా స్టిచ్ చేయొద్దు ఫ్రెండ్స్, నిదానంగా నడుము దగ్గర కూడా ఎక్కడ లైనింగ్ పార్టు మెయిన్ పార్టు హెచ్చుతగ్గులు రాకుండా సెట్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి టఫ్గా ఉంటే ఎక్కడికక్కడ పిన్లు పెట్టేసుకోండి. పిన్స్ పెట్టుకున్నారంటే మనకి కదలవు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. నాకు కొంచెం అలవాటు కాబట్టి నిదానంగా చూపిస్తున్నాను. సో ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడు మనకి ఎలా ఉంటుందో చూద్దాము. దానికన్నా ముందు షోల్డర్ దగ్గర జాయింట్ని తీసేయాల్సి ఉంటుంది. అది ఎందుకంటే నెక్స్ట్ స్టెప్కి ఇబ్బంది అవుతుందని. సో అదేంటో కూడా నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఓపెన్ చేసి మనం నెక్ని ఫినిషింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకని షోల్డర్ జాయింట్ ఓపెన్ చేసేసాను.
నెక్ ఓపెన్ చేసినప్పుడు ఒకసారి చూసుకోవాలి కరెక్ట్గా జెరీ లైన్ పక్క నుంచి స్టిచ్ చేసామా లేదా అన్నది. చూసిన తర్వాత పావించి లోపలికి, ఇందాక మార్కింగ్ చేశాను ఎందుకని చూపించా కదా, పావించి లోపలికి అది అన్నమాట. అది ఎందుకంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాని పావించి వరకు ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా నెక్ లైన్ అంతా కూడా తీసేస్తున్నాను. సో ఈ విధంగా పావించు కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకుంటే కనుక నెక్ ఫినిషింగ్తో నీట్గా రాదు. పావించు కన్నా ఎక్కువ ఉంచుకోవద్దు. కంగారు పడద్దు ఫ్రెండ్స్, నిదానంగా స్టెప్ బై స్టెప్ నా వీడియోని చూస్తూ కూడా మీరు స్టిచ్ చేసే అంత ఈజీగా నేను వీడియోని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో లెంత్ అవ్వకూడదని నేను పార్ట్లుగా విభజించి మీకు ఒక్కొక్కటి నేను డీటెయిల్డ్గా మీకు ఈ వీడియో చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను అనమాట. సో ఇలా చేయాలని నేను ఛానల్ నుంచి ట్రై చేస్తున్నాను. సో ఇన్నాళ్ళకి మీకు మంచిగా చేపించే అవకాశం నాకు దొరికిందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని లోపల ఖర్చు అనేది నెక్ ఇలా ఓపెన్ చేసేసుకొని లోపల ఖర్చు లైనింగ్ కిందకి పడేట్టు చూసుకొని కరెక్ట్గా ఈ ఎడ్జ్ లైన్ నుంచి మళ్ళీ ఒక ఎడ్జ్ స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు నెక్ కదలకుండా లైనింగ్ అనేది బయటికి ఓపెన్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఎంబ్రాయిడరీ లైన్ మీద స్టిచ్ చేస్తే థ్రెడ్ కనిపిస్తుంది, లుక్ పాడైపోయింది. కాబట్టి మనం లైన్ మీదే మనం ఎక్స్ట్రా స్టిచ్ ఎడ్జ్ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా ఇలా ఓపెన్ చేసి చూస్తే నెక్ ఈ విధంగా ఫినిషింగ్తో ఎంత బాగా రెడీ అయిందో చూసారా. మీరు కూడా మీ బ్లౌజ్ని ఇంతే నీట్గా స్టిచ్ చేసుకోగలుగుతారు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు షోల్డరు, ఆర్మ్ రౌండ్, సైడ్స్, నడుము అన్నీ కూడా లైనింగ్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఎలా జాయిన్ చేయాలో చూసేద్దాము. ఈ వీడియోని ఇంత డీటెయిల్గా చూపించడానికి కారణం ఏంటంటే నేను చాలాళ్ళు వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలని భజ్జన అయ్యి రకరకాలుగా ట్రై చేసి నేను ప్రయోగం చేసి స్టిచ్ చేసుకునే విధానాన్ని మీకు ఒకే ఒక వీడియో ద్వారా ఇంకెక్కడ ఏ వీడియో చూడాల్సిన అవసరం లేకుండా మీకు డీటెయిల్డ్గా చూపించేస్తున్నాను. లైవ్లో చూపించినట్టే అనుకోవచ్చు. మీరు కావాలంటే డబుల్ పాదం పెట్టేసుకోండి ఇలాగా లైనింగ్ జాయిన్ చేసుకోవడానికి. నెక్స్ట్ మళ్ళీ హ్యాండ్స్కి ఫ్రంట్ నెక్ లైన్కి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి నాకు అలవాటు ఉంది కాబట్టి నేను సింగిల్ పాదంతో వేసేసుకుంటున్నాను. లేదంటే నెక్స్ట్ ఫ్రంట్ నెక్ లైను, ఎంబ్రాయిడరీ నెక్ లైను, అలాగే హ్యాండ్స్కి అన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అటాచ్ చేసుకోవచ్చు డబుల్ పాదం పెట్టేసి. సో వీడియో లెంతీ అవ్వకుండా ఉండటానికి నేను బ్యాక్ పార్ట్ని మాత్రమే నెక్ లైన్ని ఈ విధంగా చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ని చూపిస్తాను, అలాగే హ్యాండ్స్ని కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలి, బ్లౌజ్ కంప్లీట్గా ఎలా స్టిచ్ చేయాలనేది పార్ట్లుగా మీకు డివైడ్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తానికి ట్రై చేయండి. నేను చెప్పేది ఇంత డీటెయిల్డ్గా ఎవరు చెప్పరనే అనుకుంటున్నాను. అఫ్కోర్స్ మీ అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసే ఉంటుంది నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందా అనేది. సో ఇదండి ఫైనల్ బ్యాక్ నెక్ ఫినిషింగ్. నెక్స్ట్ ఏం చేయాలా అన్నది బ్లౌజ్ సంబంధించి ఇంకో వీడియోని 1-2 డేస్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.